నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. కేంద్ర ప్రభుత్వం నడిపే ఫోన్ కంపెనీ బిఎస్ఎన్ఎల్కి ఇప్పుడు మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటివి తమ ఫోన్ రీఛార్జ్ ధరలు చాలా పెంచేశాయి. దీంతో చాలామందికి ఫోన్ బిల్లులు భారంగా మారాయి. అందుకే చాలామంది తిరిగి బిఎస్ఎన్ఎల్కి వస్తున్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ కంపెనీ చాలా కాలంగా ఉంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ తన రీఛార్జ్ ప్లాన్స్ ధరలను 12.5% నుంచి 25% వరకు పెంచింది. జియో కంపెనీ తన ఫోన్ బిల్లుల ధరలు చాలా పెంచేస్తుంది. దీంతో చాలామంది జియో నుంచి వేరే కంపెనీకి మారాలని నిర్ణయించుకున్నారు. అయితే అలాంటి వారందరికీ బిఎస్ఎన్ఎల్ కంపెనీ బెస్ట్ ఆప్షన్గా కనిపించింది. అందుకే చాలామంది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవడం ప్రారంభించారు. బిఎస్ఎన్ఎల్ కంపెనీ కాలింగ్, ఇంటర్నెట్ వంటి సర్వీసుల విషయంలో ప్రైవేట్ కంపెనీల కంటే కొంచెం వెనకబడి ఉంది. ప్రైవేట్ కంపెనీలు 5G అనే చాలా వేగవంతమైన నెట్వర్క్ని ఇస్తుంటే బిఎస్ఎన్ఎల్ ఇంకా 4G నెట్వర్క్ని అందిస్తుంది. అయినా కూడా ఒకప్పుడు దేశంలో అతిపెద్ద ఫోన్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ అనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికీ చాలామంది దీన్నే వాడుతున్నారు. కొన్నేళ్ల క్రితం దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల క్రితం చూస్తే బిఎస్ఎన్ఎల్కి దాదాపు 18% మంది కస్టమర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరగడంతో చాలామంది బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. జూలై నెలలో మొదటి 15 రోజుల్లోనే దాదాపు 15 లక్షల మంది కొత్తగా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. 15 రోజుల్లోనే ఎంతమంది కస్టమర్లు రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు. అద్భుతమైన సర్వీసులు అందిస్తున్న బడా కంపెనీలు కూడా తక్కువ సమయంలో 15 లక్షల మైలురాయిని అందుకోవడం కష్టం.